హాయ్ అండి, నమస్తే. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఏలూరులో ఉన్నాము. ఏలూరులో అయితే ఈరోజు అయితే చేపల పులుసు చేస్తుందండి మా పిన్ని. చూడండి, ముందుగా అయితే కొత్తిమీర, కరివేపాకు, చేపలు అన్నీ కూడా సిద్ధం చేసింది. చూడండి, చేప ముక్కలు, కొత్తిమీర, చేప ముక్కలకి ఉప్పు, కారం అయితే అలా వేస్తుందండి. మసాలాలు అవి చూడండి. చేప ముక్కల పైన ఉప్పు, కారం అలా దట్టిస్తున్నదండి. సాల్ట్ అండి, మసాలా అండి, నూరిన మసాలా, రెడీమేడ్ కాదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మేమైతే సమ్మర్ సెలవులకు ఏలూరు వచ్చాం. మా పిన్ని అయితే చాలా బాగుండేది, ఇప్పుడైతే కొంచెం చేయలేకపోతుంది. మా ఆవిడైతే ఉల్లిపాయలు అన్నీ కూడా నూనెలో వేసి వేపుతుందండి, సిద్ధం చేస్తుంది. చూడండి, మసాలా పెట్టిన చేప ముక్కలు. అన్నీ లైన్గా ముక్కలు, చిన్న చిన్న ముక్కలు అవ్వకన్నా అలాగా పేరుస్తుందండి అందులో. మసాలా సర్దుతుందండి. చేప ముక్కలు అన్నిటికి సమానంగా మసాలా అయితే పెడుతుంది. ముక్కలన్నిటికి వేడి అలా సమానంగా తగిలేలాగా ముక్కల పైన ఉన్న, కింద ఉన్న ముక్కలన్నీ కూడా తగలాలి. కాబట్టి మంట తగిలేలాగా మళ్ళీ ముక్కలన్నిటిని సరిచేస్తుంది. చింతపండు పులుసు అండి. పిక్కలు తీసేసింది, అయినా కానీ ఏదైనా వస్తుందని చెయ్యి అడ్డుపెట్టి పేస్తుంది. చింతపండు కాళ్ళు, పిక్కలు పడకుండా. వాటర్ సరిపోలేదని మళ్ళీ చింతపండు వాటర్ అయితే వేస్తుందండి. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కువైతే పిల్లలయ్యి దేవుడి వీడియోలు అయితే చేస్తానండి. ఫస్ట్ టైం సమ్మర్ సెలవులకి అయితే మేము వచ్చాము. ఫస్ట్ టైం నేను వంటల వీడియో అయితే చూపిస్తున్నాను సరదాగా.
పసుపు అండి, కొంచెం పసుపు వేస్తుంది అందులోని. కొత్తిమీర రెడీ చేసుకుని ఉంచుకుందండి, కొత్తిమీర కూడా వేస్తుంది అలాగా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే చేపల కూర ఇలా వండింది మా ఆవిడ మా పిన్ని కలిపి. మీరైతే మరి ఎలా వండుకుంటారో మాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేపల పులుసు నా ఛానల్లో పెడుతున్నాను. నేను ఎక్కువ అయితే దేవుడి వీడియోలే పెడుతూ ఉంటాను. వేసవికాలం సెలవుల్లో చిన్నపిల్లల్ని గోదావరి గట్టు మరియు కాలువ గట్టులకి అది వెళ్ళకుండా చూడండి ఫ్రెండ్స్.